అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. లేదు బాబీ కూడా చాలా బాగుంది. నువ్వు ఏదో ఒకటి వంక పెట్టవు ఈ రోజైనా. అయిపోయి అయ్యో అన్నది వేరే నువ్వు స్వీట్ వాడు కాబట్టి స్వీట్ గా స్వీట్ నాకేనా ఆ రోజు లాస్ట్ పాపం పన్ను పీకారు డాక్టర్. నేను నీకు ఎక్కడైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కట్టుకుంటారు, బామ్మ మనవాళ్ళు కట్టుకుంటారు అనేది క్రేజీ అసలు. నీ ఫోన్ కలవలేదు యాక్చువల్లీ. మనస్ఫూర్తిగా ఇప్పుడు దరిద్రుడు వచ్చాడు అనుకున్నారు కదా. ఇదేం కర్మరా దేవుడా. ఇది నువ్వు కట్టావు అనుకుంటారు, నువ్వు కాదు కట్టి. వెల్కమ్ బ్యాక్, మీ భావనారెడ్డి. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు మీ అన్నలకి తమ్ముళ్ళకి రాఖీ కట్టి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వన్స్ అగైన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మాత్రం ఈరోజు ఎప్పట్లానే సిద్ధు బ్రోకి రాఖీ కట్టాలనుకుంటున్నాను. అండ్ ఇంకా సిద్ధు బ్రో వస్తున్నాడా లేకపోతే నేను వెళ్తున్నానా అన్నదే చూస్తున్నాను, వెయిటింగ్ అనమాట. సిద్ధు బ్రో ఎవ్రీ ఇయర్ వస్తాడు. ఒకవేళ ఇవాళ విష్ణు బర్త్డే కాబట్టి అలా బిజీగా ఉంటే మాత్రం నేనే వెళ్ళి వాళ్ళ ఇంటికి రాఖీ కట్టేస్తాను. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. చాలామందికి కట్టాలి, మరి వాళ్ళు వస్తారో రారో అర్థం కావట్లేదు. అమర్ బ్రోకి కానీ, నికీ బ్రోకి కానీ అండ్ ప్రీతం చరణ్కి కానీ. తెలుసు కదా మా ప్రీతం బ్రో, పాపే మా జీవన్ జ్యోతి. ఇంకా చూడాలి ఎలా ఉంటుందో ఏంటో, ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను వెళ్ళాలా వాళ్ళు వస్తారా అన్నది వెయిటింగ్ ఇప్పుడు. లేదు బాబీ కూడా చాలా బాగుంది. నువ్వు ఏదో ఒకటి వంక పెట్టవు ఈ రోజైనా. అయిపోయి లేదక్క గణపతితో ఉన్న రాఖీ కడుతున్నాను. నీకు ఎప్పుడు అన్ని శుభాలే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. చాలే వాళ్ళ సీరియల్ వాళ్ళ హీరోయిన్ కూడా అంతసేపు పట్టుకుని ఉండదు. మా బ్రో ఏం మాట్లాడుతున్నావు? బ్రో అయినా ఎవరైనా ఇది కెమెరా ఉందండి. అరే నేను బయట కూడా అంతే ఉంటా. కెమెరా ఉంది నా బ్రో, బయట కూడా అంతే కదా. మీరు చాలా మంచివారు అక్క, మీరు దొరకడం మా అదృష్టం. పాట పాడండి. పాట పాడండి. కోరికల చెట్ట అయితే వస్తుంది కదా. సాయిబాబా హారతి వచ్చి నాకు. అబ్బా సాయిరామ్. హారతి గై కొన. అయ్యో అన్నది వేరే వచ్చు కొంచెం ఆగు పాడనే పాడండి. హారతి గై కొన. అరే రే ఇదేందయ్యా ఇది నేను చూడలే. ఎవరికి ఫోన్ వద్దక్క ఇచ్చే. ఈ పవర్ నుంచి మళ్ళీ చేస్తానంట. అయ్యో అన్నిసార్లు పెట్టకండి, కొంచెం పెట్టి. నాకు నువ్వే వేయాలి. చిచ్చి మీరు సిగ్గుపడకండి. మీరు పెద్దవాళ్ళు కదక్క. వద్దు వద్దు వద్దు. ఇదేంటిది? చేయండి.
హ్యాపీగా ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ హ్యాపీ రక్షాబంధన్. ఓ ఏంటిది గిఫ్ట్ మేడం. ఎక్సైట్మెంట్. హ్యాపీ రక్షాబంధన్ అక్క. Thank you, ఇప్పుడు bro. మీరు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. లైఫ్ లాంగ్ మీ బాండింగ్ ఇలానే ఉండాలి. అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు. మీకే బాధ వచ్చినా ఏ వచ్చినా నేను తోడుగా ఉంటాను. సో ఈరోజు రాఖీ కట్టిన వాళ్ళందరికీ అది ప్రతిజ్ఞ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. కానీ ఆల్రెడీ నువ్వు తోడే ఉంటున్నావు, నువ్వు లైఫ్ లాంగ్ ఇలా ఉంటానన్నందుకు ఇంకా థ్యాంక్స్ బ్రో. ఓకే అక్క, లవ్ యూ సో మచ్ బ్రో. చిన్న గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. వావ్, వెరీ నైస్. చాలా బాగుంది అక్క, థ్యాంక్ యూ. నాకు ఈ కలర్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కాదు నీకు సరిపోదు, కరెక్ట్ సైజ్. చాలా బాగుంది అక్క. నువ్వు తగ్గేమనే చిన్నది తీసుకున్నా. అవును, థ్యాంక్ యూ అక్క. లవ్ యూ బ్రో. మీరు బావగారు ఎప్పుడు ఇలా రాధాకృష్ణుల్లాగా కలిసి ఉండాలి అని చెప్పి ఈసారి మా ఇంటి ఆడపడుచులందరికీ కూడా నేను ఇలా గిఫ్ట్స్ తీసుకోవడం జరిగింది అనమాట. సో మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. యాక్చువల్లీ కృష్ణుడితోనే కదా రాఖీ పండుగ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడే ఉన్నానని మా ఇంటికి ఎందుకు లేని ఇక్కడే ఫిక్స్ అయిపోయాడు, ఇదే నా ఇల్లు అనుకోమన్నాడు. సిద్ధు బ్రో తర్వాత ఇప్పుడు రెండో తమ్ముడికి ఇప్పుడు కడుతున్నాను అనమాట, అనిల్ బ్రోకి. బాగున్నా గారు, మరి ఎప్పుడు నేనేం పిలవాలి మిమ్మల్ని? అక్క భావన గారు అలవాటు, అదే అలవాటు. ఇప్పుడు నుంచి అక్క అంటాడు. ఓకే బాగున్నా గారు. ఓకే, ఎందుకు బాగున్నా గారు ముందు అక్క అని మాట రాదు బయటికి. అంత గారు రెస్పెక్ట్ వద్దులే, నీతో ఎలా ఉంటుంది నేను చెప్పు. చాలా సరదాగా ఉంటారండి. చెప్పే బాగున్నా గారు, చెప్పమన్నట్టు చెప్తున్నాను. ఏంటి బాగున్నా గారు, వినాయకుడు ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అండ్ ఈ సంవత్సరం ఇంకా నువ్వు అనుకున్నట్టుగా అన్ని పనులు సక్రమంగా జరగాలి. అండ్ నా కోరిక కూడా ఏంటంటే నువ్వు మంచిగా సోలో హీరోగా చేయాలని. తప్పకుండా బాగున్నా, చాలా దూరం లేదు, అది దగ్గరలోనే ఉందని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ గణేశుడు తోడు ఈ మనసులో నిజంగా సొంత అక్కలానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుసు బాగున్నా గారు మీ మనసు గురించి. వెన్న అదే కలర్ వేసుకొచ్చారు, వైట్ సింబాలిక్ గా చెప్దామనే. నాకు గిఫ్ట్ ఇస్తున్నారు బాగున్నా గారు, నేను ఇవ్వాల్సింది. నువ్వు స్వీట్ వాడు కాబట్టి స్వీట్ గా స్వీట్ కాదు, ఈ డబ్బా కూడా నాకేనా? వెళ్ళి దాచుకుంటా బాగున్నా గారు. ఇక్కడే ఇవన్నీ జరుగుతాయి మా ఇంట్లో. రాకెట్ సరిపోరా అంటారు, కానీ ఈ దానం అయితే అవును. చూసుకోండి, మామూలుగా బ్లెస్సింగ్ ఇస్తాను. హ్యాపీగా చక్కగా అనుకుని పనులు మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా. అరే ఓకే, థ్యాంక్ యూ బాగున్నా గారు. ఆవిడ ఉంది, పడుకోమంటది కింద. పడుకోమంటదా? ఇప్పుడు ఈ బ్లాగ్స్ లో అంతా వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేస్తారు కదా, ఈ బ్లాగ్ లో అవసరం లేదు, ఆవిడ ఇచ్చేస్తుంది. నవ్వు ఆపుకున్నాను, నాకంటే గట్టిగా గారు. మీ గిఫ్ట్ మీకు అందుద్ది రేపు. అయ్యో హ్యాపీ ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ బాగున్నా గారు. ఇన్ని రోజులు మిషన్ ఒకటే కట్టారు ఇక్కడ హైదరాబాద్. నాకు ఈరోజు పవన్ గారు కూడా ఉన్నారు. నేను రాఖీ కట్నా అయాజ్, నేను రాఖీ కట్నా అయాజ్, నేను రాఖీ కట్నా అబ్బా. అమర్ బ్రోని లాస్ట్ ఇయర్ రాఖీ కడదామని చెప్పి అమర్ బ్రోకి మిస్ అయిపోయాను అన్నమాట. ఎందుకంటే అదే రోజు రాఖీ రోజు బిగ్ బాస్ లో ఎంటర్ అయ్యాడు కదా. బిగ్ బాస్ అదే రోజు రాఖీ రోజు బిగ్ బాస్ కి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ వచ్చి కట్టించుకున్నాడు, నా దగ్గర అదే రోజు
నేను కట్టలేదు కదా, పోస్ట్ చేశాను లేదా ఆ రోజు లాస్ట్ పాపం పన్ను పీకారు డాక్టర్. కానీ అరగంట పీకుతాడు అనుకున్నాడంట ఆ డాక్టర్ గారు, 3 నిమిషాల్లో పీకారని హ్యాపీగా ఉన్నాడు కదా. అమ్మయ్య. ఇది మాత్రం కరెక్ట్ చెప్పి ఓం రాఖీ కడుతున్నాను. మీకు ఎప్పుడు దేవుడు దగ్గరే ఉండి ఆయుర్వేద ఐశ్వర్యాలు ఐశ్వర్యాలు ఇస్తూ చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని. మళ్ళీ ఇంకో 2 బిగ్ బాస్లు, ఇంకో వద్దా సరే వద్దంట, 2 పెద్ద పెద్ద సినిమాలు, ఇంకా 10 సిరీస్లు, ఇంకా మంచి మంచి ఈవెంట్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో వద్దు వద్దు ఆగా ఆగా ఆర్టిస్తున్నాను. కళ్ళకి ఇప్పుడు హార్ట్ వేయడమే తగ్గదు, పంటికి కాదు కళ్ళకి. ఓ సారీ, పంటి బాధ ఉంది కదా. అయ్యో వద్దు, ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇదే ప్రేమ ఉండాలి ఉంటుందా బ్రో. వైట్ అండ్ వైట్ ఇద్దరం కూల్గా హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఆల్ ది బెస్ట్ బ్రో. మీ ప్రతి పనిలో సక్సెస్ ఉండాలి, సక్సెస్ అవ్వాలని ఒకే కడుపులో పుట్టాల్సిన వాళ్ళు. అదే కదా, మ్యాచింగ్ అనుకోకుండా వేసేస్తున్నాము. చాలా నాకు కంగారు పడిపోతే ఎప్పుడు కంగారు నీకు అంటే అది కంగారే ముందు పుట్టేశారు మీరు. రాఖీ కట్టేటప్పుడు హెల్ప్ చేస్తారు. అవును, ఫన్ మిస్ అయింది. అంటే ఇప్పుడు ఫన్ చేయాలి. జనాలందరూ ఈ వీడియో చేసి ఎంత నవ్వుకుంటారు, అది హ్యాపీగా ఉంది. ఓహో నేను నీకు ఎక్కడైనా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కట్టుకుంటారు, బామ్మ మనవాళ్ళు కట్టుకుంటారు అనేది క్రేజీ అసలు. అని అనుకుంటున్నారు మీరు, వాస్తవాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. క్లోజ్ చేసుకున్నామా, క్లోజ్ అంటే వేసుకోవచ్చు, దగ్గరికి రా. సరే నీకు ఫ్లవర్ లాంటి రాఖీ కడుతున్నాను. నువ్వు అన్నారు నన్ను ఇప్పుడు. అరే ఏంట్రా ఇది? నువ్వు పోలీస్ డ్రెస్ చేసింది నువ్వు మీరు. ఎవరికి ఫ్లవర్ పెట్టకుండా నువ్వు మాత్రం మీరు ఫ్లవర్ పెట్టాల్సిన అవసరం లేదు, మీ ఒంటి నిండా ఫ్లవర్లే ఉన్నాయి మీకు. రక్తం అయిపోతుంది కొంచెం నెంబర్ కట్. మరి అష్టైశ్వర్యాలు వచ్చినట్టు కొన్ని డబ్బులు ఇటు పంపివా? కొత్తగా ఉంటుంది. మాట్లాడతలేదు. మొత్తం ఈరోజు మీ రాఖీ అంతా మా ఇంట్లోనే జరిగింది. అంతేగా మరి, అంతేగా నువ్వు అంత మంచిగా బ్యాక్ డ్రాప్ వేసిస్తే ఎవరికైనా అవ్వదా చెప్పు? నిజంగా చెప్తున్నా. రాఖీ పండుగ అంటే ఇంట్లోనే బాగుంటుంది నాకు ఇవాళ అర్థమైంది. మంచి వెనక సెటప్ మనకి అసలు మన ఖర్చు లేకుండా అన్ని పెట్టేస్తున్నారు. సరే అందరూ డబ్బులు ఇచ్చేస్తే అది కొంచెం తొందరగా వెయిట్ చేసి థ్యాంక్ యూ. ఆవిడకి నువ్వే తలుపు 2 సార్లు. ఇది మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా చేస్తాను. ఎందుకు మిమ్మల్ని వెనక్కి కాదండి, ఇటు దిక్కుతున్నాను. మీకు వెనక్కి ఎవరికి కావాలి? ఇటే చలో హ్యాపీగా ఉండొచ్చు. వెయ్యండి అక్షంతలో. ఏసాను ఇదిగో. వేసారా? ఓకే. మొత్తం కింద పడుతుంది. చలో రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా నేను ఓకే, చెప్పండి. ఇంటికి పిలిచి మరీ రాఖీ కడదాం అనుకున్నాను. నీ ఫోన్ కలవలేదు యాక్చువల్లీ. మనస్ఫూర్తిగా ఇప్పుడు దరిద్రుడు వచ్చాడు అనుకున్నారు కదా. ఇదేం కర్మరా దేవుడా.
లేదు 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను కాబట్టే రాగానే సేమ్ డ్రెస్ సేమ్ పించ్ అని కూడా అన్నాను. కానీ సడన్ సర్ప్రైజ్. ఈ లొల్లాస్ వాళ్ళు ఎప్పుడు లొల్లి లొల్లి చేస్తూ ఉంటాడు. కాకపోతే మీ భావన రెడ్డి చాలా మాత్రం లొల్లి చేయడం మంచిగా ఉన్నాడు. అందుకని మారిపోయిన మనిషిగా మార్పు వచ్చిన మనిషిగా ఆవిడ ఛానల్లో మారిపోయిన మనిషిగా ఆవిడ దూరంగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే రియల్ గా అయితే మారలేదంట, ఇప్పుడు మారినట్టు నటిస్తున్నాడు. ఎవరి తమ్ముండండి నేను మారడానికి. నేనేం లొల్లి చేయను కదా. ఓకే బై ఫ్రెండ్స్, సీ యు వెరీ సూన్ విత్ మటన్ హల్వా ఇన్ భావన రెడ్డి ఛానల్ యూట్యూబ్ ఛానల్. చెయ్యాలి మరి నిజంగా చేద్దాం. ఒక చాలా 100 సంవత్సరాల హిస్టరీ ఉంది మన పెద్ద వంశీ గారు. అవును అక్కడే మేము ఇద్దరం కలిసాం. మేమిద్దరం అక్కడే. గోపి అది చాలా మూవీస్ లో ఉందంట అసలు. ఆ చెట్టు దగ్గరే మా కాంబినేషన్ కూడా. ఆ చెట్టు పడిపోయింది అనమాట. మళ్ళీ అందరూ కోరుకుంటున్నారు అంటే నేను ఒకటి చూసాను, ఇవిడ పోలీస్ గెటప్ లో ఉంటే కరెంట్ తీగ. కరెంట్ తీగ కాదు, మేమిద్దరం ఫస్ట్ మీది కూడా ఫస్ట్ సినిమా కథానాయకుడు ఫస్ట్ మూవీ, తర్వాత గోపిక గోదావరి కాంబినేషన్ ఉంటది. పెద్ద వంశీ గారు అంటే చాలా ఆయన ప్రతి సినిమాలో చెట్టు ఉంటదంట. ఉంటది. అక్కడ మేము ఇద్దరం కలిసాం. ఈ రోజు మళ్ళీ మా చెల్లెలు పుట్టినరోజు సందర్భంగా అలాగే రాఖీ సందర్భంగా కలిసాం. ఇది నువ్వు కట్టావు అనుకుంటారు, నువ్వు కాదు కట్టి. ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టించుకుంటాను కానీ రాఖీ మాత్రం ఇప్పుడు కడతానండి. అది చెప్పేసి ముందు ఎందుకు ఇంకో రాఖీ లేదని అడిగితే నేను చెప్పాలి కదా మరి క్లారిటీగా. గోపిక గోదావరి టైంలో ఇద్దరు పన్ను మామూలుగా ఉండదు అనమాట. డే మొదలైందంటే ప్యాకప్ అయ్యే వరకు కూడా బోట్ లో మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. అక్కడ యాక్చువల్లీ కొండవలసి గారు, మన కృష్ణభావన్ గారు చాలా లెజెండరీ పర్సన్స్ తో నేను ఫస్ట్ టైం పెద్దవాళ్ళు యాక్ట్ చేయడం అనమాట. ఇద్దరికి స్టార్టింగ్ డేసే. అక్కడ ఇంకా మేము ఫ్రీగా మాట్లాడుకుని చాలా పంచులు వేసుకుని ఆ లాడ్జి మీద పాపి కొండల దాకా వెళ్ళి అక్కడే రొయ్యలు గీలన్నీ వండించుకొని చేపలు వండించేవాడు. ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఈ రోజు ఇలా కలిసాం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మళ్ళీ అలా కలుస్తూనే ఉంటాం. నేను స్టూల్ మీద నించోవాలనుకుంటా. నేను చిన్నప్పుడు బాగా బెట్టింగ్ లా అయిందా బాగైందా? చిన్నప్పుడు బాగా ములక్కాయలు తిన్నాను. ఆవిడ బెట్టింగ్ లేదు స్టార్ట్. సైకిల్ తొక్కే, బాగా సైకిల్ తొక్కాను. నేను సైకిల్ ఒకటి తొక్కలేదు, అది నా ప్రాబ్లం. అయ్యయ్యో, మా మమ్మీ డాడీ పడిపోతావు అని సైకిల్ తొక్కుతూ వదిలేశారు. ఇంకా సీరియల్ లో వచ్చి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. నిజంగా కానీ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు మాత్రం బాగా చప్పిగా బాగున్నావు. ఇప్పుడు కూడా చాలా బాగున్నావు, క్యూట్ గా. కానీ ఎందుకు ఇంత బయటకు వచ్చాక కొంచెమైనా తినొచ్చు. మీ ఇంటికి వస్తాను పెట్టండి, నిజంగా చెప్తున్నాను. ఇంటి ఫుడ్కి పిచ్చిన వెజ్ వండండి. వస్తుంది చేస్తాను, నా కోసం చేస్తాను. పెరగన్నం చేస్తే చాలు. మేము పెరగన్నం ఫ్యాన్స్. అవునా? ఏ ఒక రోజు మనం అందరం కలిసి పెరగన్నం పార్టీ చేయాలి. పెరగన్నం అంటే పెరగన్నం కలిపేసి దాని మీద నువ్వు చేసుకొస్తావా? కిరణ్ బ్రో మేము అందరం కలిసి టెంపుల్స్ అన్ని బాగా జర్నీ చేసేసి మంచిగా మంచి టూర్లు వేసాము. ఇప్పుడు చక్కగా బిజీగా ఉండి కిరణ్ బ్రో సిస్టర్లు అందరినీ మర్చిపోయారు. మీరే కదా అదే మీరే కదా బిజీగా ఉంది మరి. అది ఫస్ట్ టైం కిరణ్ బ్రోకి రాఖీ కట్టానన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ఫస్ట్ టైం కట్టించుకున్నాను నేను ఇలా సెలబ్రిటీస్ తోటి. చాలా బాగా అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిద్ధు సన్షైన్.
ఇంటికి రమ్మంటే వస్తా అక్క అని 2-3 సార్లు ఫోన్ చేసినా అదే చెప్పాడు. ఏకంగా ఇప్పుడు ఇలా పట్టుకున్నాను అనమాట ఇక్కడ. అంటే ఇప్పుడు కూడా వస్తానని అన్నాడు. మీరు అసలు మార్నింగ్ నుంచి మా ఇంట్లోనే జరుగుతుంది మీ రాఖీ పండుగ అంతా. ఆ బ్యాక్ డ్రాప్ కి ఖర్చు అయిన దాంట్లో సగం మాకు ఇచ్చేసి వెళ్ళండి. ఓకే ఓకే నమ్మాను, నాకు చాక్లెట్స్ తెచ్చావు కాబట్టి మా ఇంటికి వస్తానికే ఫిక్స్ అయ్యామని. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇదేంటో ఒక సరదా కదా ఆడపిల్లలందరికీ చక్కగా ఇలా పిలవడం, రాఖీ కట్టడం. నాకు అసలు అన్నలు తమ్ముళ్ళు ఎవ్వరు లేరు నాకు. చిన్నప్పటి నుంచి అందరూ అక్క చెల్లెలు, నేను నాకు దాన్ని. నాకు ఇంతమంది తమ్ముళ్ళు వచ్చాక నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సిద్ధు బ్రో, అమర్ బ్రో, నిఖిల్ బ్రో, ఇప్పుడు నరేష్ బ్రో కూడా ఎంటర్ అయ్యాడు. అందరూ చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అన్నిట్లాగే స్వీట్స్ ఎందుకు ఇస్తున్నానంటే ఎప్పుడు స్వీట్ గా ఉంటావు, చాలా స్వీట్ గా ఉండాలి, ఇలాగే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో ఇవ్వలేదు. ఇప్పుడు ఒకసారి ఇలా జరుగుతాయి. సో మచ్. మొత్తానికి సిద్ధు బ్రోకి రాఖీ కట్టడానికి వాళ్ళ ఇంటికి వచ్చి మిగతా తమ్ముళ్ళందరికి కూడా రాఖీ కట్టేశాను అనమాట. నా బ్యాక్ డ్రాప్ అంతా నేను కూడా వాడుకున్నాను అని ఫీల్ అవుతుంది. కానీ అలా అంటే బైక్ అంటే ఉత్తుత్తి బ్యాంక్ అదంతా నిజంగా ఏం ఉండదు. అలా ఉండేటట్టయితే నన్ను ఇంటికే రమ్మనదు. చిచ్చి మేము అలాంటివి చెయ్యం. సదా మీ సేవలో. అది మీది మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి అనుకుంటా. అలాగే ఇలా రాఖీ పండుగ నాకు ఎంతో ఇష్టమైన విష్ణు వాళ్ళ ఇంట్లో జరుపుకోవడం నాకు ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు ఇప్పటి వరకు చూడని వ్లాగ్స్ ఏమైనా ఉంటే చూసేయండి. ఈ వ్లాగ్ కూడా చూసి సక్సెస్ఫుల్గా నాకు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ బామ్మారెడ్డి.